అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈ రోజు వీడియోలో స్వీట్ కార్న్తో 2 రకాల ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఒకటి డీప్ ఫ్రైతో చేస్తున్నాను, ఒకటి షాలో ఫ్రైతో అనమాట. ఎక్కువ టైం తీసుకునే పని లేకుండా, నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా రెసిపీస్ ఏంటో చూసేద్దామా? ఒక కుక్కర్ తీసుకోండి. అందులోకి 1 కప్పు దాకా ఒలుచుకున్న స్వీట్ కార్న్ వేయండి. ఇందులోని ఒక పెద్ద సైజులో ఉండే బంగాళదుంపని మధ్యలోకి కట్ చేసుకుని వేసుకోండి. 1/2 కప్ దాకా వాటర్ని వేసి మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో జస్ట్ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత మూత తీసేసి ఇందులో ఉండే వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. నీళ్లు పక్కకు తీసేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేయండి. అలాగే బంగాళదుంపకి పైన ఉండే పొట్టు తీసేసి ఇలా కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇందులో వాటర్ అస్సలు వేయొద్దండి. వాటర్ వేస్తే కన్సిస్టెన్సీ అనేది పల్చగా అయిపోతుంది. సో వాటర్ వేయకుండానే ఇలా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి అనేది మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇంతే వేయాలని ఏం లేదు. మీరు గ్రైండ్ చేసిన కన్సిస్టెన్సీని బట్టి బియ్యం పిండిని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి 1/3 కప్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా గ్రేట్ చేసుకున్న వెల్లుల్లి తురుమును కూడా వేసుకోండి. ఇందులోనే కారానికి తగ్గట్టుగా 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే దీనికి బదులుగా మీరు కారాన్నైనా వాడుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ దాకా ఆమ్చూర్ పౌడర్ వేయండి. నెక్స్ట్ ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు కూడా వేసేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గట్టి ముద్దలా తయారు చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ పల్చగా అయినట్లయితే ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తానికైతే పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటే సరిపోతుంది. బాగా గట్టిగాను లేకుండా పల్చగాను లేకుండా మీడియం థిక్నెస్ అనమాట. ఇప్పుడు వీటిని మనం వడల్లాగా కట్లెట్స్లా ఒత్తుకోవాలన్నమాట. ఇలా చేతినైనా యూజ్ చేసుకోవచ్చు, లేదు బటర్ పేపర్ కానీ ఏదైనా కవర్ కానీ ఉంటే దానిపైన ఈవెన్గా ఇలా ప్యాటీస్ లాగా ఒత్తేసుకోండి. లేదంటే డైరెక్ట్గా పెనం మీదైనా చేత్తో ఒత్తేసుకుని కాల్చుకోవచ్చు. అయితే థిక్నెస్ అనేది కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోండి, మరీ మందంగా వద్దు. వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోమండి. జస్ట్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటాం అనమాట. షాలో ఫ్రై చేస్తాము. సో అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చదు అండ్ అలాగే హెల్తీగా ఎన్ని కావాలంటే అన్ని తినేసేయచ్చు. స్టవ్ మీద తవ్వాని కానీ లేదంటే ఇలా ప్యాన్ కానీ ఉంచండి. దీనిపైన కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కట్లెట్స్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ పడుతుంది అనిపిస్తే 1 or 2 టీ స్పూన్స్ దాకా స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఈ కట్లెట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలాగే మీకు ఎన్ని కట్లెట్స్ కావాలంటే అన్ని ఫ్రై చేసేసుకోండి. మిగిలిన పిండిని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఎయిర్టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవచ్చు. అంతే తప్ప అంతకన్నా ఎక్కువ స్టోర్ చేయొద్దు. జస్ట్ 1 day ఉంటుంది అంతే ఈ పిండి. ఇలా తయారు చేసుకున్న కట్లెట్స్ని ఒక ప్లేట్లోకి పెట్టేసేసి చిన్న బౌల్లో కొద్దిగా టమాటా కెచప్ని వేసి ఇచ్చేసేయండి. 1కి 4-5 తినేస్తారు పిల్లలు. ఫుల్ ఖాళీ చేసేస్తారనమాట. చాలా ఇష్టంగా తింటారండి. క్విక్గా చేసుకునే స్నాక్ కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే 2 ఇంచుల దాకా అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చిని కూడా తుంచుకుని వేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ మిక్సీ జార్లోకి ఒలిచి పెట్టుకున్న పచ్చి స్వీట్ కార్న్ని 2 కప్పుల దాకా వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా రుబ్బుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఇంకొక 1/2 కప్పు దాకా స్వీట్ కార్న్ తీసుకుని వీటిని మెత్తగా కాకుండా కొంచెం క్రష్ చేసుకున్నట్టుగా బ్లెండ్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేయకుండా కొంచెం పలుకు పలుకుగా ఉంటే తినేటప్పుడు కూడా ఈ స్వీట్ కార్న్ వడలు అనేవి కొంచెం క్రంచీగా వస్తాయి అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా శనగపిండి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, క్రష్ చేసుకున్న మిరియాల పొడి 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలా కూడా ఇందులోనే వేసేసేయండి.
ఈ స్వీట్ కార్న్ వడలు అనేవి కొంచెం గుల్లగా క్రిస్పీనెస్ రావడం కోసం చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోండి. వీటన్నిటినీ కూడా బాగా కలపండి. ఇందులో అస్సలు వాటర్ వేయాల్సిన పని లేదు. మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలుచగా ఉన్నట్టు అనిపిస్తే కనుక ఇందులో కొంచెం బియ్యం పిండి అలాగే శనగపిండి వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి మాత్రం మీకు వడల మాదిరిగా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలండి. సో మీకు పలుచగా అయితే కొంచెం శనగపిండి బియ్యం పిండి అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా బాగా గట్టిగా అయిపోతే కనుక లైట్గా ఒక 2 to 3 టీ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న పిండిలోకి 1/3 కప్ దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే శనగ కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేయండి. ఇవన్నీ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. పుదీనా లేకపోతే స్కిప్ చేయొచ్చు, బట్ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాము. ఇవన్నీ వేసాక బాగా కలిసే విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న పిండితో వెంటనే మనం వడలు వేసేసుకోవచ్చు. ఈ వడల్ని చేత్తో ఒత్తుకున్నా పర్వాలేదు, లేదా ఒక కవర్ మీద మంచిగా మీడియం థిక్నెస్తో ఉండే విధంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ని మోడరేట్గా హీట్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని వడల్ని వేసి 2 వైపులా కూడా గోల్డెన్ షేడ్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇలాగే పిండి మొత్తాన్ని కూడా ఒక వాయి తర్వాత ఇంకొక వాయి కింద వేయించేసుకోవటమేనండి. అంతేనండి, స్వీట్ కార్న్ వడ చేసుకోవడం చాలా ఈజీ, క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనమాట. ఈ స్వీట్ కార్న్ అనేది 365 రోజులు మార్కెట్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది కదా. సో సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. మనకి స్ట్రీట్ స్టైల్లో మసాలా వడ ఉంటుంది కదా, సో ఆ టేస్ట్లో ఉంటుందండి. మసాలా వడ కూడా ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, వీలైతే చెక్ చేయండి. మరి ఇలా స్వీట్ కార్న్ వడని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.